నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభ విజయవంతమైందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సభ విజయానికి కృషి చేసిన ప్రజలకు, అధికారులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాజధాని నిర్మాణం పరుగులు తీస్తుందని చెప్పారు. అలాగే పరిశ్రమలు కూడా ఉధృతంగా వస్తాయని చెప్పారు. దీనికి చంద్రబాబు నాయుడు కృషి కారణమని అన్నారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యలను మరొకసారి గుర్తు చేశారు. అద్భుతమైన ఆధునిక రాజధానిగా అమరావతి విరాజిల్లుతుందని చెప్పారు. అమరావతి ప్రారంభోత్సవ సభ గ్రాండ్ సక్సెస్, అద్భుతంగా జరిగింది. ఇందులో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, చాలామంది అనుకోవచ్చు అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సభ మనం చేయాలా అని. అదే ఒక విజనరీ ముఖ్యమంత్రి గారికి, ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్. ఈరోజు నేషనల్ మీడియాలో కానీ ఇండియా మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా అమరావతి క్యాపిటల్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీ తోటి అందరూ కూడా పబ్లిష్ చేశారు. దీంతో ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి IBM దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి MOU చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి, మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా, ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ, మా ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, తర్వాత SP గారు, IG గారు, వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మల్లెలింగ భవన్లో దండకారణ్యాలతో ఆపరేషన్ కగారు ఆపివేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రముఖ సీనియర్ హైకోర్టు న్యాయవాది వైకే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మధ్య భారతంలో ఆదివాసులపై మారణకాండని నిలిపివేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఇది ముమ్మాటికి రాజ్యాంగ హక్కులపై దాడి అని వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ దమనకాండని, ప్రభుత్వ దాడిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ దశలో ఈ ఇష్యూ పైన, ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు ఎర్ర జెండాలు, కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఒక మంచి ఉద్యమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఎర్ర జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పైన ఉందనేటటువంటి అభిప్రాయం సిపిఐకి ఉన్నది. అందులో భాగంగానే తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఐ ఈ విషయాన్ని ఖండిస్తూ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది వ్యక్తుల్ని నిర్మూలిస్తే సమస్య పోతుందనేటటువంటి
ప్రభుత్వ అనాలోచితమైన అహంకారపూరితమైన దుర్మార్గపూరితమైనటువంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి అడవుల్ని కొండల్ని కట్టబట్టే చర్యలో భాగంగానే దీన్ని చూడాలి తప్ప ఇదేదో మావోయిస్టుల మీద దాడిని ఇంకోటని కాదు, మొత్తం ప్రజలపైన దాడిగానే దీన్ని చూడాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి దేశ సంపదని కట్టబెట్టే దుర్మార్గంగానే దీన్ని చూడాలనేది మనం ఆ రకమైనటువంటి అభిప్రాయానికి రావాల్సిన అవసరం. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో జరగబోయే ప్రపంచ తెలుగు 3వ మహాసభలు 2026 పోస్టర్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్షరాభ్యాసం చేయించిన తల్లిని, అక్షరం దిద్దించిన గురువుని, అక్షరాలు నేర్పిన బడిని, అక్షరాలు సమాహారమైన తెలుగుని, తెలుగు భాషను ప్రేమిస్తూ, అభిమానిస్తూ, గౌరవిస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికి వందనం, అభివందనం అని అన్నారు. పంచమ వేదమైన మహాభారతాన్ని తెలుగులో రాసిన ఆదికవి నన్నయ్య. తెలుగు భాషలతో తెలుగుదేశం చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు తన రచన పాటవాలతో అబ్బురపరిచిన తెనాలి రామలింగడు, తెలుగు భాషను అమితంగా ప్రేమించే శ్రీ నందమూరి తారక రామారావు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు భాష ఔన్నత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన మహానుభావులు, ప్రముఖులు ప్రయత్నాన్ని మనమందరం కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ కోవలముడి రవీంద్రబాబు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, ప్రపంచ తెలుగు 3వ మహాసభల కార్యక్రమ ముఖ్య సమన్వయకర్త పి రామచంద్రరాజు, వివిఐటి సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహాసభలు నిర్వహిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సుపరిచితులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొన్ననే ఎలక్ట్ అయినటువంటి గుంటూరు మేయర్ మా మిత్రులు శ్రీ కోవెలమూడి రవీంద్రబాబు గారికి, తెలుగు మహాసభల సమన్వయకర్త మంచి మనిషి శ్రీ పి రామచంద్రరాజు గారికి, ఈ మధ్య వివిఐటి యూనివర్సిటీగా మార్చుకున్న విద్యాసంస్థల అధిపతి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, కార్యదర్శి శ్రీ చక్రావధానుల రెడ్డప్ప దవేజీ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు, నగర ప్రముఖులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లిని, అక్షరం దిద్దించినటువంటి గురువుని, అక్షరాలు నేర్పించినటువంటి బడిని, అక్షర సమాహారమైనటువంటి తెలుగుని, తెలుగు భావాన్ని ప్రేమిస్తూ, వ్యాపింపజేస్తూ, ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ, అదేవిధంగా తెలుగు కీర్తి కిరీటాన వెలుగొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, తన రచనా పాటవాలతో అపురూపంగా మురిపించినటువంటి మన తెనాలి రామకృష్ణులు గారిని కానీ, మరి మనకు తెలిసినటువంటి నా ఊహ నుంచి పుట్టినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారిని కానీ, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవటం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవటం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వటం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళటానికి పడుతుంది. కాబట్టి ఈ తెలుగు భాషని
ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి ఒక వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి. అది తెలుగులోను సంస్కృతంలోనూ కనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది. బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తెలుగు భాషని అంతరించిపోకుండా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక పట్టుదలతో ఈ సభలను నిర్వహించడం గొప్ప విషయం. అది ఈసారి గుంటూరు ప్రాంతంలో చేయాలనుకుంటున్నారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా నా వంతు సహకారం మీరు వైస్ ప్రెసిడెంట్ గారిని కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆయన మంచి వ్యక్తి, బాగా మాట్లాడతారు. తప్పనిసరిగా ఆయన నేను కలిసి దీన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో. వారే కాకుండా మీకు ఇంకెవరైనా సరే మీ ఉద్దేశం ప్రకారం మంచి మనుషులు ఎవరన్నా ఇక్కడ రావాలి అనుకుంటే చెప్పండి, వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ చేసి ఒప్పించి తీసుకొస్తాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మరి తెలుగు భాషని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా మీకు ఈ తెలుగు అంటే నాయకులు, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పనుల్లో పడి కొన్ని ఇలాంటివి మర్చిపోతూ ఉంటారు. ఈ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అలాంటి వాటిని మీ ఇలాంటి వారు ఉన్నప్పుడు కొంచెం బలంగా తీసుకొచ్చి మీకేమి కావాలి, తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్ళటానికి ఏమేమి కావాలో మీరు అవన్నీ తీసుకొచ్చినా కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని అవి కూడా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా. అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి ఈ సభకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మా టీం తప్పనిసరిగా అందుబాటులో ఉండి సాయి బొమ్మిడాల నగర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోబోతున్నాం. నిన్ననే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభం చేయడం, ఇవాళ అత్యంత ఆత్మీయులు మన తెలుగు బిడ్డ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఈ ప్రచార కరపత్రాన్ని, పోస్టర్ని రిలీజ్ చేయడం, విడుదల చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్ర సారస్వత పరిషత్ 3వ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నాన్ని, లోగోని విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఆ రోజే వారికి మనవి చేయడం జరిగింది. శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికా యాత్రలో ఉన్నారు. వారు వచ్చిన తరువాత ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేయడము, లోకార్పణం చేసిన తర్వాత ఇంకా మేము పల్లె పల్లెకు, గుండె గుండెకు ఈ తెలుగు మహాసభల ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని వారికి చెప్పడం జరిగింది. వారి కోసం మేము ఎదురు చూసాం. వారు రాగానే పి రామచంద్రరాజు గారు కలవగానే మోదీ గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీ కార్యక్రమంలోనే పాల్గొని ఈ కరపత్రాన్ని, ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేస్తానన్నారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాలస్ నగరంలో హాయిగా ఉల్లాసంగా తన జీవితంలో పెద్ద లగ్జరియస్ లైఫ్ని, వైభవపేతమైనటువంటి జీవితాన్ని గడపవలసిన వ్యక్తి ఇవాళ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని మన మాతృభూమిని, మాతృమూర్తి సేవ కోసం పునరంకితమై తన మాతృదేశానికి సేవకే వచ్చినటువంటి ఈ బిడ్డని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మీరందరూ కరతాళ ధ్వనులతో అభినందించాలి, ఆశీర్వదించాలి. నేను పాడుతుంటాను అమెరికా వెళ్ళినప్పుడు, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం. ఒక్కసారి ఊరిపోయిరా అని నేనంటే
ఆయన బురిపాలనే కాదు, ఈ భారతదేశాన్ని ఆయన హత్తుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ దేశమంతా ఎదిగినటువంటి బిడ్డ మన బిడ్డ. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి రావడము, పార్లమెంటు సభ్యులు అవ్వడము, వెంటనే కేంద్ర మంత్రి అవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నటువంటి నరేంద్ర మోదీ గారిని, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏదైతే స్కూల్ ఏదైతే ఉన్నదో పాఠశాల, దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా కోవెలమూడి రవీంద్ర గారు మొన్ననే మేయర్గా ఎన్నికయ్యారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు మా సోదరులు. మేమంతా సిబ్లింగ్స్ అంటే సత్యసాయి సిబ్లింగ్స్. ఆయన సత్యసాయి బాబా భక్తుడు, నేను సత్యసాయి బాబా భక్తుడిని. సాయిరామ్ అని పలకరించుకునే వ్యక్తులం. వారి యొక్క ప్రాంగణంలో ఈ తెలుగు మహాసభలు వేదిక కావడం చాలా గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తూ, భగవాన్ సత్యసాయి బాబా గారి ఆశీస్సులు ఈ కార్యక్రమం వెనకాల ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ, ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించవలసిందిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అర్థిస్తున్నాను. ఫ్యామిలీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రాజరాజ నరేంద్రుడి యొక్క కుటుంబాన్ని ఎక్కడి నుంచి దొరికారు మీకు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన, శ్రీనాథుడు వీళ్ళందరూ ఎక్కడ పట్టుకున్నారు అంటే దీనికి శోధన మొల్ల, తరిగొండ వెంగబామ్మ, ఈ కుటుంబ వారందరినీ వాళ్ళని పట్టుకుని, ఏమండి మేము గతంలో మేము బతుకుంటుంటే వారికి మేము పురస్కారాలు ఇచ్చేవాళ్ళం, ఇవాళ వారసులుగా మీకు ఆ యొక్క గొప్పతనానికి వారు చూపించినటువంటి తెలుగు భాషలో వారు చూపించినటువంటి అంకిత భావానికి మేము ఈ పూర్ణకుంభ పురస్కారం ఇస్తున్నామని చెప్పాం. మేము ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా ఆశించడం లేదు. నేను కోరేది ఏమిటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క ప్రేమ, అభిమానం ఈ తెలుగు మహాసభలకి. అయ్యా మీ పరసక్కర్లే, మీ మనసుంటే చాలు మాకు. నేను మిమ్మల్ని ఏం అడగడంలే. కానీ ఇంకొకటి, ఈ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క ప్రారంభోత్సవము మన ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు? ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జిమ్మికులను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. గతంలో ప్రధాని మోదీ మట్టి నీరు తీసుకువచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా? మోదీ పాచిపోయిన లడ్డూను ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా? మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకరిని ఒకరు పొగుడుకోవటానికి సభ నిర్వహించినట్లు ఉందని మండిపడ్డారు. 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా? 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పిందేంటి, చేసిందేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని
ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. అమరావతిని ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తాము అని వాళ్ళు ఛాలెంజ్ అంటున్నారు. మీరు దీనికి నేను ఒక మాట చెబుతున్నా. గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? 2014-19లో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నా నేను. అద్భుతమైన గ్రాఫిక్స్. ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు. ఏముంది అక్కడ అమరావతి? రోజు మనం వెళ్ళొచ్చేదే కదా, మేము వెళ్తున్నాం కదా. దూరం ఉండోడి గ్రాఫులు చూసి కంగారు పడతాడేమో కానీ రోజు వెళ్తున్నాం కదా. మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి? మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి? మునిగిపోలా? కార్లు వెళ్ళడానికి ఆగిపోలా? ఏంటిది? సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి, నేను తెలియకొడతానండి సెక్రటేరియట్ 11 అంతస్తులు వేయడానికి కావాల్సిన పునాదులు వేసామన్నారు. దాని మీద వేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు? నాకు అర్థం కాలే. ఏం చేయాలి? ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, హైకోర్టు తాత్కాలికంగా కట్టారు, సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ పర్మనెంట్గా కడతారు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? తాత్కాలికంగా కట్టిని ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో, నీ కుమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా. నీ తప్పిదం కాదు అది, నీ దుర్మార్గం కాదు అది. నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎవరు తప్పు చేశారు? ప్రజలు తప్పు చేశారు. నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేసి కట్టుబట్టలతో వచ్చానంట. కట్టుబట్టలు ఎవరు రమ్మన్నారు? నిన్ను 10 సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు. మిమ్మల్ని 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు. 2,500 కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం చేస్తామన్నారు. ఏదైంది ఒకటి చెప్పు? పోలవరం నిర్మాణం అయిందా? 2,500 కోట్లు మాత్రం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కాలా? ప్రత్యేక హోదా రాలా? నువ్వు మాత్రం పారిపోయొచ్చావు. అక్కడ తంతారని పారిపోయొచ్చి ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా అప్పుల కోసం ఎగబడతా ఉన్నావు. 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రానికి? ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. గ్రాంట్ ఇచ్చారా? పోనీ గ్రాంట్ తెచ్చుకో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, ఇంగ్లీష్ మీడియా ఛానల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులే. దీనికి మీరేమంటారు? ఆయనకి నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు. అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్ర యువత కలల్ని అమరావతి నిజం చేస్తుందని ఆయన చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతోంది. సీఎం నాయకత్వంలో పోలవరం, మనకచెర్ల ప్రాజెక్టు సాధ్యమే అని అన్నారు. ప్రతి ఇంటా వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన. అందుకనుగుణంగా అందరం కలిసి పనిచేస్తామని పార్థసారథి తెలిపారు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం చాలా గొప్పగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం అవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి, అంతేకాకుండా ఈ సభలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క
పనితనం కానివ్వండి, ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి, ఆయనకి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నగరం భవిష్యత్తులో ఐటీలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో, మళ్లీ దుష్ట శక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 49,000 కోట్ల విలువ చేసే 74 పనులకి, అమరావతికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం కానివ్వండి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి నిన్న జరిగిన కార్యక్రమం పట్ల ఒక భరోసాతో అమరావతి పూర్తవుతుంది, మరి తెలుగు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ, ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు, స్వార్థపరులు, అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ నాయకులు సాక్షి పత్రిక పదే అబద్దాలు చెప్పడం పరిపాటి అయిందని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలని తాము సరిదిద్దే పనిలో ఉన్నామని, అది మింగుడు పడక తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు, ఇల్లీగల్ గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దానిల మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఒక ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ భయపడతామని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చెప్తున్నాను, గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది, అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది. అంత ధైర్యం మేము చేయలేము. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మరొక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అమరావతి పునఃప్రారంభ వేడుక విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందడం తథ్యమని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది అన్నారు. ఈ జగన్ రెడ్డి, ఈ ముస్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని, పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్ 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు. ఏం చేశాడు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25, దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న
చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకునే తర్వాత ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేమున్నాం బీజేపీ తరఫున, ఎంపీలము ఎమ్మెల్యేలము పార్టీ బలపడుతుంది, ఇక్కడ వికసిత కమలం కాబోతుంది, ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న 58,000 కోట్లతో అందులో 49,000 కోట్లు ఓన్లీ అమరావతి, 9,000 కోట్లు వివిధ పథకాలు, 72 స్కీములు వరుసపెట్టి చదివినాడు. అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. ఒకవైపు రైతులను, ఒకవైపు యువత, ఒకవైపు నారీ శక్తి మరియు పేదలను నివారణ కోసం ఎన్ని పనులు చేసినాం, ఎన్ని చేయబోతున్నాం. దేశం అంటే ఏంది? శాంతి భద్రతలు కాపాడాలా, విదేశాలతో సఖ్యతగా ఉండాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణము తగ్గించాలా, వసతుల కల్పన చేయాలా, ఆస్తుల కల్పన చేయాలా. ఆ విధంగా చేసే నాయకుడు ఎవరు అని రఘురామరాజన్ ఇప్పుడు ఫారిన్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉన్నాడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అని చెప్పినాడు. ఒకే ఒక వ్యక్తి మోడీ గారు, ఆయన పేరు విశ్వగురు. తన చాతుర్యంతో తన ప్రతిభతో నిన్న మీటింగ్లో అన్ని విషయాలు చెప్పినాడు. నేను భుజం తట్టి భుజం మోసుకొని నేను చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ను కూడా గట్టెక్కించే బాధ్యత మాది అని చెప్పినందుకు మేము బీజేపీ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఎన్ఆర్ఐస్ తరఫున హృదయపూర్వకంగా ఆయనను అభినందిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి 1% కూడా ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు, సభా ప్రాంగణంకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారంటే ఆ ఫోబియా నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి కొంతమంది రైతుల్లో చూడటం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వస్తుంది కదా సార్, అమరావతి కదా రాజధాని అని చెప్పి వారు మళ్ళీ క్వశ్చన్ వేయటం జరిగింది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఇంక దాంట్లో తిరుగులేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటినీ ఉపయోగించి, శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారే దానికి ఇనాగరేషన్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 3 పార్టీల కలయిక, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదొక అద్భుతమైన కలయిక. ఆంధ్ర రాష్ట్రానికి ఇంక రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఏమీ అనౌన్స్ చేయలేదని. వాళ్ళకి అసలు అనౌన్స్మెంట్ గురించి తెలిస్తే మాట్లాడాలా. ఎంత చక్కగా ఒక పాంప్లెట్లో ఏమేమి రోడ్లు వేసాం, ఏమేమి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేసాం, చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేం చేసాం అనేది చక్కగా ఇచ్చారు. ఇవి కాక దీంట్లో శంకుస్థాపనలు ఏం చేసాం, మన అమరావతిలో ఏమేం చేసాం అనేది కూడా చక్కగా ప్రింట్ వేసాం. నేను అడుగుతున్న వైసీపీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ, మీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధంగా ఒక కార్యక్రమం పెట్టి పూర్తయిన పనులువి, శంకుస్థాపనలువి, ప్రోగ్రెస్లో ఉన్నాయని ఎప్పుడైనా చేయగలిగారా? ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా చేశారా? ఇది చేయకపోగా మళ్ళీ ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నిన్న క్లియర్గా చెప్పారు మోడీ గారు, ఈ రాష్ట్రం వాళ్ళ పేపర్లో రాశారు, మళ్ళీ రాయటం కూడా, దేశానికి ఇంజిన్ లాంటిది అమరావతి ఈ రాష్ట్రం. అంటే ఇంజిన్ లేకపోతే ట్రైన్ కదలదు. జీడిపిలో గ్రోత్లో ఇది పెద్ద భాగస్వామ్యం కాబోతూ ఉంది అని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.